తెలిసిన వర్తమానం అందించుటకు నిలబెట్టుకుని వాడుకున్నకు వందనాలు. నీ వాక్యం బ్రతికించేది, బాధల నెమ్మదినిచ్చేది. అటు దీవెన వాక్యం అందించండి, బేకర కార్యంలో జరిగించగలిగినది. బలహీనులమైన మమ్మల్ని బలపరిచి లోకములు దివ్యగా జ్యోతిగా వెలిగించి నీ నామ మహిమ కింద వాడుకుని ఆశ్రయించి దీవించి పంపమని యేసు నామమున తండ్రి, ఆమేన్. మరణాత. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పేరిట కూడి వచ్చిన మీ కుటుంబాలకి దేవుడు శుభములను సమాధానాలు మెండుగా మీకు కలగచేయునుగాక, ఆమేన్. ఈరోజు మన వాక్య వర్తమాన ధ్యానాంశము ఏలియా అనేటువంటి భక్తిపరుని గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఏలియా చూడండి, ఈ ఏలియా అనేటువంటి భక్తిపరుడు మాటకి అర్థము యెహోవా నా దేవుడని అర్థం వస్తుంది. ఈ ఏలియా పోలికలను, యేసుక్రీస్తు ప్రభు వారి పోలికలను దగ్గరగా కనబడుతుంటాయి. దగ్గరగా ఏలియా ఆది లేనివాడుగా ఉన్నాడు. అంటే ఆయన యొక్క పుట్టుక చరిత్ర కనబడటం లేదు, తల్లిదండ్రుల చరిత్ర కనబడటం లేదు. బైబిల్ గ్రంథములో మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన మెల్కీసెదెకు. ఆయనకి తండ్రియు లేడు, తల్లియు లేదు, వంశము లేదు అని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో చెప్పబడి ఉన్నది. దేవుని ప్రియ సంఘమా, ఆది లేనివాడుగా ఏలియా ఉన్నాడు, తండ్రియు తల్లియు లేనివాడిగా ఏలియా ఉన్నాడు. ఆయన జన్మము ఒక రహస్యంగా ఉన్నది. దేవుడే ఆయనని బయలుపరిచినట్లుగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం 30 సంవత్సరాల వరకు మరుగైపోయినది, ఎవరికి కూడా కనబడలేదు. ఆయన భూలోకములు సేవ చేసిన దినములు 3.5 సంవత్సరములు సేవే చేశారు. ఆయన 30 సంవత్సరాలు ఆయన ఎక్కడ కూడా కనబడలేదు, మరుగైపోయి ఉన్నారు. ఆయన సేవాకాలము 3.5 సంవత్సరాలే. అలాగే ఏలియా గారు కూడా చాలా దినములు ఆయన మరుగైపోయి ఉన్నారు. ఆయన తల్లియు కనబడలేదు, ఆయన తండ్రియు కనబడలేదు. ఏలియాని దేవుడే పంపాడు అన్నట్లుగా, దేవుడే నడిపించాడన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఏలియా అనేటువంటి భక్తిపరుడు ఒక పేరు పెట్టబడి ఉంది. ఆయనకి అగ్ని ప్రవక్త అనే పేరు పెట్టబడి ఉన్నది. అగ్నివలే భగభగా మండేవాడు, దేవుని కొరకు మండించాలని ఆశ కలిగిన వాడు, మహారోషము కలిగిన వాడు ఏలియా. రోషము కలిగిన వాడు ఏలియా. చాలామంది పనికి మాలిన విషయాల కొరకై రోషము కలిగి ఉంటారు, కానీ ఏలియా భక్తుని వలె దేవుని కొరకు రోషము కలిగి లోకములో జీవించు వారమై ఉండాలి. దేవుని కొరకు నువ్వు రోషము కలిగి బ్రతికిన దినములు ఏమాత్రమైనా కనబడుచున్నాయా? ఏలియా రోషము కలిగిన వాడు. ఇశ్రాయేలు దేవుడు కూడా రోషము కలిగిన దేవుడు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయములో 10వ వచనములో మనకు కనబడుతుంది. అతడు ఇశ్రాయేలు వారు నిబంధన త్రోసివేసి ఈ బలిపీఠమును పడగొట్టి ప్రవక్తలను రక్తము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవునగు యెహోవా కొరకు, దేవుని కొరకు నేను మహారోషము గలవాడనై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. చాలండి. దేశములో ఒక్కడు మాత్రమే
దేవుని కొరకు మహారోషము కలిగిన వాడిగా ఏలియా కనబడుతున్నాడు. నీ సంఘములో కానీ, నీ దేశములో కానీ, నీ రాష్ట్రములో కానీ, నీ గ్రామములో కానీ, నీ వీధిలో కానీ, నీ బంధువుల్లో కానీ ఏలియా ఒక్కడే రోషము కలిగినట్లుగా దేవుని కొరకు మనము కూడా దేవుని కొరకు మహారోషము కలిగిన వారిగా ఉండాలి. నీ అతిశయం ఏమిటి? ఆకాశము మహాకాశము కలగజేసిన వాడే నీ బలం, నీ ధైర్యం. వారికి 10 ఎకరాలున్నా 10 ఎకరాలకు మించి గొప్ప బలవంతుడు నీకు అండగా ఉన్నాడు. వారికి 10 ఎకరాలున్నాయే, నాకు ఎకరము లేదని నీ సిగ్గుపడమాకు. బలవంతుడైన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. అతిశయించు ఆయన. నీకేం తక్కువ? బలవంతుడైన దేవుడు నీలో ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. అది మన అతిశయం. ఆకాశము మహాకాశము కలగజేసిన దేవుడు మనకున్నాడు. మాట చేత కలగజేసిన దేవుడు మనకున్నాడు. బలవంతుడైన దేవుడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదియో లేదు, ఆయనకి సమస్తము సాధ్యం. ఆయన యందు నిలిచి ఉంటే వారిలో ఒంటరైనటువంటి జీవితాలని 10,000 కొలది బలమైనట్టి జనముగా దేవుడు చేయగలడు. బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, నువ్వు ఇతరులను చూసినప్పుడు, వారి ఔదార్య స్థితి చూచినప్పుడు, వారి అంతస్తును చూచినప్పుడు, వారి పొలములు బంగారమును, వారి ఉద్యోగాలు వెండిని బంగ్లాలను చూసినప్పుడు, అయ్యో నాకు లేదే అని నువ్వేమాత్రం కూడా తక్కువగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అంతకు మించిన దేవుడు నీకు తోడుగా అండగా ఉన్నాడు. అతిశయించు. నీవు కూడా బలముగా, ధైర్యముగా, నిబ్బరముగా ఉండు. నీకేం తక్కువ? నాకు దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. పాడదాం. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకే ఆనందం, నాకెంతో ఆనందం. ఎటు తోచని పరిస్థితిలో గతి లేదని తలచాను, ఎటు తోచని పరిస్థితిలో గతి లేదని తలచాను, నా స్థితి గమనించాడు, తన శక్తితో నింపాడు, నా స్థితి గమనించాడు, తన శక్తితో నింపాడు. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే, నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. యేసుక్రీస్తు నాకు బలమాయే. బలముగా నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. దరిలోని లోకంలో నా గురి అయి నిలిచాడు, దరిలోని లోకంలో నా గురి అయి నిలిచాడు. పరిగెత్తెదా గురి వైపు, పరిహించుచు ఆనామో, పరిగెత్తెదా గురి వైపు, స్మరించెదా నామం. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే, నా హృదయము ప్రభుదాయే, నా పాడాలి. యేసుక్రీస్తు నాకు
బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. ఎటు తోచని పరిస్థితిలో గతి లేదని తలచాను. అవును యేసయ్యా, ఎటు గతి లేదని తలచాను. నా స్థితి గమనించాడు, తన శక్తితో నింపాడు. నా స్థితి గమనించాడు, తన శక్తితో నింపాడు. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. దేవుని స్తోత్రం. దేవుని ప్రియ సంగమా, ఏలియా మహారోషము కలిగిన వాడు. ఏలియా ఆరాధించే దేవుడు, రోషము కలిగిన దేవుడు. నిర్గమాకాండం 20 కనబడుతుంది. నిర్గమాకాండము 34 14 ఇశ్రాయేలు దేవుడు మహారోషము కలిగిన దేవుడుగా కనబడుతున్నాడు. యెహోవా ఆయన మహారోషము కలిగిన దేవుడు. దేవుని ప్రియ సంగమా, గమనించినట్లయితే మహారోషము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాడు. దేవుని కొరకు బద్దలైన బండ సందులలో నిలబడే వారముగా ఉండాలి. దానియేలు సింహాల బోనులో దేవుని కొరకు నిలబడినట్లుగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో నిలబడినట్లుగా, శ్రమల కాలములు, కరువు కాలములు, సర్వం కోల్పోయిన కాలములు, ఏవు శ్రమలలో దేవుని కొరకు నిలబడినట్లుగా మహారోషము కలిగి దేవుని కొరకు. ఏలియా లోకమంతా ఒకవైపు ఉంటే ఏలియా ఒక్కడే దేవుని కొరకు మహారోషము కలిగిన వాడిగా నిలబడినట్లుగా ఈ లోకములో నీవు కూడా దేవుని కొరకు మహారోషము కలిగిన వాడిగా నిలబడాలి. నిలబడే వ్యక్తిగా దేవుడిని మార్చునుగాక. మహారోషము కలిగిన వాడిగా ఏలియా నిలబడ్డాడు. దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే సింహాలాంటి మనుషులు నీకు ఎదురైనప్పుడు నీ పక్షంగా నిలబడి వారి నోళ్లను మూయించుతాడు. దేవుని కొరకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా నువ్వు నిలబడితే అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు వారు ముగ్గురిని కాపాడు దేవుడు అగ్ని వంటి శ్రమలలో నీ పక్షంగా నిలబడి నిన్ను కాపాడుతాడు. శ్రమల కాలంలో ఏవు దేవుని కొరకు ఒంటరిగా నిలబడినట్లుగా రోషము కలిగి నీ జీవితంలో కూడా సర్వం కోల్పోయి శ్రమలు వచ్చినప్పుడు నీ పక్షంగా నిలబడి ఏవు జీవితంలో కోల్పోయినవన్నీ రుణంతలుగా ఇచ్చిన దేవుడు నీ పక్షంగా నిలబడి దేవుడు తిరిగి ఇవ్వగలడు. నువ్వు దేవుని కొరకు మహారోషము కలిగి నిలబడటం నేర్చుకో. 99 మంది ఒక పక్క ఉంటే నువ్వు ఒక్కడవే దేవుని కొరకు మహారోషము కలిగి నిలబడాలి. ఆ రోషము కలిగిన భక్తిని మనం చేయాలి. ఏలియా అగ్ని ప్రవక్త, ఏలియా భక్తి విషయంలో మహారోషము కలిగిన వాడు. ఏ మాత్రము కూడా రాజీ లేని భక్తి చేసేవాడు. దేవుని విషయంలో రాజీ పడేవాడు కాదు, రాజీ లేని భక్తి చేసేవాడు ఏలియా. దేవుని మాటే ఏలియా మాట, దేవుని ఇష్టమే ఏలియా ఇష్టము. దేవుడు చెప్పగా దేనినైనా చేయడానికి ఇష్టపడిన వాడు ఏలియా. నా దేవుడు రోషము కలిగిన వాడు, నేను రోషము కలిగిన వాడిని. నా దేవునికి విగ్రహారాధన అంటే ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. వేల మంది ఒక పక్కన ఉన్నా నేను ఒక్కనే యెహోవా పక్షమునుంటానన్నవాడు దేవుని కొరకు నిలబడిన మహారోషము కలిగిన భక్తిపరుడు ఏలియా. దేవుని కొరకు ఈ లోకములో ఎలా నిలబడుతున్నాం మనం?
మధ్యలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, సానుకూలమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు, ఘనమైనవి ఆశ చూపినప్పుడు చాలామంది దేవుని విషయంలో రాజీ పడిపోతున్నారు. కానీ నిజమైన రోషము కలిగిన భక్తిపరుడు ఎన్ని వచ్చినను దేవుని కంటే ఏది ఎక్కువగా ఎంచడు, దేవుణ్ణే ఘనముగా ఎంచుతాడు. దేవుని స్తోత్ర. ఏ మాత్రం కూడా నా దేవునికి ఇష్టము లేని దాన్ని నేను చేయను, అవసరమైతే నష్టపరుచుకుంటాను కానీ నేను దానికి లోబడనంటాడు రోషము కలిగిన ఏలియా వంటి భక్తిపరుడు. ఏలియా రోషము కలిగిన వాడు. ఏలియా అగ్ని ప్రవక్త, ఏలియా పోషకుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, ఏలియా దేవుని యొక్క వాక్యమనే ఆహారాన్ని బోధించువాడు. ఏలియా సారేపాతు అనే విధవరాలింటికి వెళ్ళినప్పుడు, నాకు అప్పము చేసుకుని తీసుకురామా అని చెప్తే, నాకు నా కుమారుడికి మాత్రమే ఉన్నది సరిపోతుందంటే, నీ బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదు, నీ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోదు, నాకు ఒక అప్పము చేసుకుని తీసుకురా అని దైవజనుడు చెప్తే, దైవజనుడు చెప్పిన ప్రకారముగా తొట్టిలో పిండిని బుడ్డిలో నూనె చేత మొదటి అప్పము చేసి దైవజనుడికి ఆ మొదటి అప్పమునే పెట్టిన నాటి నుండి ఆ ఇంటిలో తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ ఇంట్లో బుడ్డ అయిపోలేదు. అది పెరుగుతూ ఉంది కానీ తరగలేదు. దేశమంతా గాడిద తలకాయలు, పావురపు రెట్టలు, కాకిరెట్టలు, పసిపిల్లల దేహములు కొనుక్కు తినే కాలములో సారేపాతు విధవరాలు కుటుంబం చక్కగా పోషించబడుతుంది. ఎప్పుడైతే దైవజనుడు ఆ ఇంటిలోనికి వెళ్ళాడో, ఆ ఇంటిలో వాక్యం అనే ఆహారం చేత పోషించబడుతున్నాడో ఆ ఇంటిలో కరువు అనేది లేదు. మీ ఇంట్లో దైవజనుడు మీరు కలిపి భోజనము చేయాలి, కలిసి భోజనము చేయాలి. అది ఎలా అంటే, వాక్యం అనే ఆహారమును కలిసి భోజనము చేయాలి. దైవజనుడు మీ ఇంట్లో వాక్యం చెప్పాలి, అది మీరు వినాలి. ఇది కలిసి భోజనము చేయుట, ఆత్మీయమైన ఆహారము. దైవజనుడును విశ్వాసి కలిసి భోజనము చేసే మొదటి పద్ధతి ఆత్మీయమైనటువంటి ఆహారము తినుట. రెండవది శారీరకమైన ఆహారము, ఆతిథ్యము చేయుట. సంవత్సరం కుమారైనను దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుని ఆత్మను కాయించిన దైవజనుడిని తీసుకుని వెళ్ళి, నీ ఇంటిలో క్షేమమున్నా సమృద్ధి ఉన్నా ఎలా ఉన్నా సంవత్సరముకు ఒక మారైన దైవజనులు పిలిచి మన ఇంటిలో ఆతిథ్యము చేస్తే అది మన కుటుంబానికి సర్వ సమృద్ధిని దేవుని ద్వారా మనం పొందుతాం, ఆశీర్వాదాన్ని అందుకోగలుగుతాం. అబ్రహాము ఆతిథ్య విషయంలో లోటు లేకుండా చేయటను బట్టి ఎండిపోయినటువంటి తన ఆశలు, కోరికలు, గర్భము చిగురించాయి. లోటు కలిగినటువంటి లోతు ఆతిథ్యము చేయబట్టి ఆయన జీవితం అంతకంతకు దిగజారిపోయింది. నీ జీవితం ఎదుగుతుంది. అబ్రహామును చూచి నేర్చుకో. నువ్వు ఆతిథ్యము చేయ మరవవద్దు. నువ్వు దేవుని పైన అనుకో. మనుషులు ఎవరు ఏదో అనుకుంటారని నీకు అనవసరం. నువ్వు ముందుకు సాగిపో. కాబట్టి దైవజనుడికి నీ ఇంట్లో సంవత్సరంకు ఒక మారైనా నీ కుటుంబం కలిసి ఆతిథ్యము చేయాలి. మొదటి ముద్దని ఎవరికి పెట్టాలి చెప్పండి? ఎజ్కేలు గ్రంథం 44:30 ఎలా ఉంటుందో చూడండి. ముందుగా పిసికిన పిండి ముద్దను మీ ఎజ్కేలు గ్రంథము 44:30 వచ్చును. తొలుచూలు వాటన్నిటిలోను మొదటియు, ప్రథమ ఫలములన్నిటిలోను మొదటియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. పెట్టకపోయినా పర్లేదంట, కానీ ముందుగా తీసిన వాటిని ఎవరికి పెట్టాలి చెప్పండి? యాజకులకి పెట్టాలట.
మన ఇంటికాడ ఎప్పుడైనా సరే విందు జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, మొదటివి నువ్వు ఏ పనిలో ఉన్నా కానీ ఆ మొదటిది ప్రిఫరెన్స్ దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఇవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవజనులైన వారు వద్దంటారు, కానీ ఆతిథ్యము, అబ్రహాము గారి ఆతిథ్యం ఎలా ఉంది, లోతు ఆతిథ్యం ఎలా ఉంది? అబ్రహాము గారి ఆతిథ్యములో లోటు లేదు, లోతు ఆతిథ్యములో లోటు ఉంది. దేని స్తోత్రం. కాబట్టి మనమే చూసుకోవాలి దైవజనుడిని. ఏ చేసినా ఆ ఆశీర్వాదం నీ కుటుంబమే పొందాలి. దైవజనునికి పెట్టి బయట పెట్టడానికి వేరే ఒకరిని పెట్టు. దైవజనులు పెట్టడానికి ఏ కుటుంబం ఉండాలి? నీ పిల్లలే, నువ్వే, నీ భర్తే. వారు నీ ఇంట్లో ఆశీర్వాదం మరి ఒకరు పొందుకుంటారు, నీ ఆశీర్వాదం వాళ్ళు దనుకుపోతారు. అర్థమైందని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేస్తే వారు ఆశీర్వదించబడతారు. అదే 12:30కి మీకు టైం చెప్పి మేము రాలేదనుకో, మీకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి? ఒక అర్ధగంట ఆగలేకపోతున్నాడా అని భోజనం పెట్టి నువ్వు అనుకుంటావు. అయ్యగారు 12:30కి రమ్మని చెప్తే అర్ధగంట లేటుకు వచ్చాడు అని వాళ్ళు అంటారు. దేని స్తోత్రం. ఇటు ఈ చెంప అటు ఆ చెంప రెండు పగులుతూ ఉంటాయి. కాబట్టి మీ దైవజనులైన వారు మీ ఇంటికి వచ్చినప్పుడు వారిని పట్టించుకుని నీవు ఆతిథ్యము చేసి వారిని నువ్వు లోటు లేకుండా పంపించి వేసే, బయటికి ప్రార్థన చేయించు. దేని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మర్చిపోయినట్లయితే లోటుతో కూడిన లోతు ఆతిథ్యము చేసి ఆశీర్వాదం కోల్పోయాడు. లోటు లేకుండా వృద్ధాప్యం వచ్చిన అబ్రహాము గారు తన భార్యకు 3 మానికల అవలపిండినిచ్చి ఆతిథ్యం చేయించాడు. తన భార్య చేత, పనివారి చేత ఆతిథ్యం చేశాడు.
కానీ లోతు అయితే తన భార్య దగ్గరికి, పనివారి దగ్గరికి వెళ్లకుండా ఆయనే పొంగని రొట్టెలు చేసి పెట్టాడంట. ఆతిథ్యము లోటుతో ఉందంట. ఎలా ఉంది చెప్పండి? లోటుతో ఉందంట. సంతృప్తి పొందినటువంటి దేవదూతలు అన్నారంట అబ్రహాం గారితో, మరుసటి ఏట నీ కౌగిటినా, నీ భార్య కడుపునా కుమారుడుండునుగాక అని మనసారా ఆశీర్వదించి వెళ్ళారంట. నవ్వుకుందంట ఎవరు? శారమ్మ గారు. మృతతుల్యమైన శరీరం నాకు వచ్చింది, నాకు బిడ్డలు కలగటం ఏంటని దేవుడు మాట్లాడాడు. శారా నవ్వనేలా. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడి నవ్వు లేని తన నోటికి నవ్వునిచ్చాడు, బిడలు లేని తన జీవితానికి బిడలనిచ్చాడు. ఆతిథ్యం. ఏం చెప్పండి? ఆతిథ్యం. లోటు లేని ఆతిథ్యం చేసిన అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడింది. గట్టిగా చెప్దాం. లోటు కలిగిన లోతు ఆతిథ్యం వల్ల తన కుటుంబము ఆశీర్వాదాన్ని కోల్పోయింది. పొంగిన రొట్టెలు పులిసిన పిండి అంటే అర్థం ఏంటి? పొంగిన రొట్టెలు పులిసిన పిండి అంటే పులిసినది. అట్ల పిండి పులిసింది ఎప్పుడు చెప్పండి? అంటే ఇప్పుడు లోతు ఫ్రెష్గా చేశాడా? ఎలా చేశాడు? నిర్లక్ష్యంగా చేశాడు. నిర్లక్ష్యం కలిగిన ఆతిథ్యము చేశాడు. దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అది మనుషులు చూస్తున్నారు కాదు. నువ్వు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినప్పుడు దైవజనులకి ఆతిథ్యం చేసేటప్పుడు ఎవరు చూస్తున్నారని చేయాలి? మా మెప్పు కోసం ఎప్పుడు చేయమాకండి. మా మెప్పు కోసం ఎప్పుడు చేయమాకండి. దేవుడు చూస్తున్నాడని ఆతిథ్యం చేయండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొదటివి, ఇంట్లో యజమానురాలుగా ఉన్న నీవే జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటివి వేరు చేయి. వేరు చేసి దేవునికి ఇంపార్టెన్స్, దైవజనునికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఆతిథ్యం ఎవరికి చేయించాలి? నీవు. ఏలియా ఆ మొదటి ముద్దతో నాకు అప్పమ చేసుకుని రామ్మ అంటే చేసుకుని వచ్చింది. 3.5 సంవత్సరాలు ఆమె పోషించబడింది కరువులో. గట్టిగా చెప్తా హల్లెలూయా. ఆ మొదటివి తిన్నప్పుడు దైవజనుడు ఆ మొదటి అప్పమ తిన్నంత కాలం ఆ ఇల్లు పోషించబడుతూనే ఉంది. తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు, పోషించబడుతుంది ఆ కుటుంబం. దైవజనుడు వెళ్ళి ఆ ఇంట్లో ఎప్పుడు ఉన్నాడో, దైవజనుడు వెళ్ళి ఎప్పుడైతే ఆహారం తింటున్నాడో, వాక్యం అనే ఆహారముతో పోషిస్తున్నాడు. శారీరక ఆహారం చేత ఆమె పోషిస్తుంది. ఆ ఇల్లు దేవుడి చేత, దైవజనుడి చేత పోషించబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలని ఆశీర్వదించి 5,000 మందికి ఆహారంగా పెట్టి పోషించినట్లుగా కనబడుతుంది. అంటే ఏలియాలో దేవుడు కనబడుతున్నాడు. ఏ దేవుడు కనబడుతున్నాడంటే పోషించిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగే ఈ ఏలియా ఎలా ఉన్నాడంటే బ్రతికించే అధికారము కలిగిన వాడిగా ఉన్నాడు. సారేపాతి విధురాలు కుమారుడు చనిపోయినప్పుడు తన యొక్క కుమారుడిని బ్రతికించినట్లుగా 1 రాజులు 17వ అధ్యాయము 21వ వచనములో మనకి ఆ భాగములో కనబడుతుంది. చూడండి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజాచుకుని, యెహోవా నా దేవా నా మొరాలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రామని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా ఎవరింటికాడ తింటున్నాడు ఆయన చెప్పండి? సారేపాతి ఉదరాల ఇంటికాడ. కొన్ని దినాలు అయ్యాక కొడుకు చచ్చిపోయాడంట. ఎవరు చచ్చిపోయారు? కొడుకు చచ్చిపోయాక అంటది, 3-4 సంవత్సరాలు పోషించబడ్డాక, అమ్మా దైవజనుడు దేవుడే నన్ను ప్రేమించి నా ఇంటికి పంపించాడు. అందరూ కాకిరెట్లు పావురెప్పట్లు గాడి తలకాయలు తింటుంటే దేవుడు కమ్మటి భోజనం చేత, ఆహారం చేత నన్ను పోషించాడు.
దైవజనుడి చేత పోషించాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. అమ్మో దైవజనుడని పూలదండలేసేసింది. ఏం వేసేసింది? పూలదండలేసేసి ఎంతగా పొగిడేసింది. ఒక్కసారిగా తన ఇంట్లో కొడుకు చచ్చిపోగానే అంటది, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అప్పుడు దాకా బాగానే ఉంది. ఎప్పుడైతే కష్టం వచ్చిందో దైవజనుని తిడతం మొదలుపెట్టింది. నేను మీకు బంగారం కలిగినట్లుగా దేవుడు దీవించునుగాక, పొలములు కలిగినట్లుగా దేవుడు దీవించునుగాక, మీ సరిహద్దులు విశాలపరచునుగాక, ఆరోగ్యం కలగజేయునుగాక, నెమ్మది కలగజేయునుగాక అన్నంతకాలం మీ కన్నులకు నేను మంచోడిని. నీ కఠిన హృదయాన్ని నువ్వు మార్చుకో, నీ కఠిన మనసును మార్చుకో, నీ నడకను మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ తీరు మార్చుకో. నీ శత్రువులతో సమాధానపడి ప్రేమించు. నువ్వు వెళ్ళనీటికి వెళ్ళాలి, మాట్లాడిన వారితో మాట్లాడాలి అన్నావనుకో, ఒక్కసారి మూతి తిప్పేస్తారు, మనసులో తిట్టేసుకుంటారు. అప్పుడు దాకా నవ్వేవాళ్ళు, అప్పుడు దాకా అయ్యా మరణాత అనేవాళ్ళు, బాగున్నావు అనేవాళ్ళు, బాగా పూలదండలేసినంతగా సన్మానించినట్లుగా మాట్లాడేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నేను ఈ మాటలు చెప్పాను, నేను బాగా నాకు ఎన్ని తెలుసా అండి. 3 రోజుల ఉపాసనలప్పుడు, స్త్రీల ఉపాసనలప్పుడు వాక్యం చెప్పేవాడిని. మొదటి రోజునేమో కోళ్ళు అనేటువంటి అనుభవం కలిగిన ఋతు గురించి చెప్పేవాడిని. 2 రోజునేమో నయోమి గురించి చెప్పేవాడు. దేవుని స్తోత్రం. అల్టిమేట్గా అత్తా కోళ్ళు అనేవాళ్ళు ఐక్యమత్యం కలిగి ఉంటే కుటుంబం పరలోకంలాగా ఉంటుందని చివరిలో చెప్పేవాడిని. దేవుని స్తోత్రం. ఇలా ఒక్కరోజు ప్రసంగమే వినేవాళ్ళు. మొదటి రోజుది కోడలది. దేవుని స్తోత్రం. ఇక మొదటి ప్రసంగం విన్నాక నేనేమో ఈ వాక్యం చెప్పేవాడిని, అన్నయ్య వేరే వాక్యం చెప్పేవాడు. ఈ మొదటి ప్రసంగం విన్నాక సాయంకాలం నుంచి నా ముఖం దూత్తం కానీ, 2 చేతులు జోడించి మరణా చెప్పటం కానీ, యాయా అంటాం కానీ, నేను ఇటు వస్తే పక్కన వెళ్ళిపోవటం. ప్రార్థన కూడా ఎప్పుడైనా వస్తే ఈ గదిలోకి వచ్చి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్ళు. ఇక నా దగ్గరికి రావటం లేదు. ఇక అట్నుంచటే. 2వ రోజున అత్తగారి గురించి రూతు మరి నయోము గురించి చెప్పినామకి ఎక్కదో. ఎందుకని? మొదటి రోజే నా మీద ఆమెకి ఏమొచ్చేసింది? ద్వేషం వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఇక నేను ఎంత చెప్పినా కానీ ఆమె చెవులోకి వెళ్దాం. అమ్మా, మీ కోడలు నువ్వు బాగా చూసుకోవాలి, నీ కోడలు కూతురు లాంటిదమ్మన్నా కానీ ఈమెకి ఇక దెయ్యాలుగా, మరి ఇక నేను ఎట్ట కనపడతారంటే ఇక దెయ్యంలాగానే కనపడతాం. ఈ చెప్పే వినపడవాకి. దేవుని స్తోత్రం. ఇక నా మీద ఏం కట్టేస్తారండి? పార్టీ కట్టేస్తారు. దేవుని స్తోత్రం. ఇక నాతో మాట్లాడతాం కానీ, నాతో ప్రార్థన చేయించుకుంటాం కానీ ఏముండవు. నేను ఎలా చెప్తానంటే, బాప్తిస్మిచ్చి యోహానంట అడవిలో మైకాలు ఇవ్వంట. దినాల్లో పక్కలో ప్రక్కటిల్లినట్లుగా, చెవులు గింగురుమన్నట్లుగా అరిసి నిజమైన దేవుని గురించి ప్రకటించేవాడంట. సత్యము అరిసి చెప్పగలం, నిజమైన దేవుని గురించి గట్టిగా చెప్పగలం. యోహాను గారు అలాగున అడవులలో అరిసి చెప్పేవాడంట. ప్రాణం పోతుంది, తిడతారు, గేలి చేస్తారు, తల తీసేస్తారు అని తెలిసినా కానీ పాపమును చేయవద్దు అని సువార్త ప్రకటించే విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదంట. ప్రాణం పోతుందని తెలిసినా కానీ పాపాన్ని ఖండించే సువార్త చెప్పాడంట. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. దేవుని స్తోత్రం. అందుకనే ఒక సందర్భంలో నేను చెప్పే మాటలు కొంతమందికి గాయం అనిపిస్తాయి. స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేనని బుద్ధులు పెడతాడు. నీతిమంతులు మిమ్మల్ని గద్దించి శిక్షించుట అది మీకు తైలాభిషేకము, అది ఆశీర్వాదకరం కూడా. కాబట్టి మీరు నేను మాట్లాడితే తట్టుకోలేరు. అదే డాక్టర్ గారు సూది పెట్టి పొడిచినా కానీ తట్టుకుంటారు. దేని స్తోత్రం.
నేను మాటల ద్వారా ఆత్మీయ ఆరోగ్యం కొరకు వైద్యం చేస్తాను, ఆయన సూది ద్వారా పొడిసి శారీరక ఆరోగ్యం కొరకు వైద్యం చేస్తాడు. ఆయన అయితే అంగీకరిస్తారు, దేవుని వాక్యం చెప్పే దైవజనులు అయితే అంగీకరించరు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, పోషించబడినంత కాలం బాగానే మాట్లాడింది. 3.5 సంవత్సరాల పాటు దైవజనుడితో బాగానే కలుస్తుంది. దండలేసినంత, అభిషేకించి సన్మానించినంతగా చేసింది. ఎప్పుడైతే కొడుకు చచ్చిపోయాడో ఆమంటది, అయ్యా నా కొడుకుని చంపుటకైనా ఎద్దుకు వచ్చావా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డ నా చేతికిమని చెప్పి ఆమె కౌగిట్లుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచం మీద వాడిని పరుండబట్టి, యెహోవా నా దేవా నా చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆ మీద కీడులా చేసిదవని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తన పారజాచుకుని, యెహోవా నా దేవా నా మొరాలకించి చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థించగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికిను. ఏలియా చిన్నవాడిని తీసుకుని గదిలోని దిగియంట ప్రవేశించి వాని తల్లి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతికినాడని చెప్పగా, స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియో, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియో, ఇందుచేతనే నేను ఎరుగుదున నిన్ను. ముందేమో ఏం చేసింది చూసారా? తిట్టింది, నా కొడుకును చంపడానికి వచ్చావా నా ఇంటికి అంది. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది? బ్రతికాక, నీవు దైవజనుడివై ఉన్నావనియు, నీవు పలికే మాటలని యెహోవా మాటలని నిజమని, ఇందుచేతే నేను ఎప్పుడో నీ గురించి ఎరిగి ఉన్నానంటుంది. పూల దండలు వేసేది ఆమె, అభాండాలు వేసేది ఆమె. పూల దండలు వేసేది ఆమె, అభాండాలు బండలు వేసేది కూడా ఆమె అవుతుంది. దేవుని స్తోత్ర. అలాగే కొంతమంది విశ్వాసులు, సారేపాతి ఉదవరాలు లాంటి విశ్వాసులు ఉంటారు. మేలు పొందుకున్నప్పుడు ఒకలాగా, దైవజనుడు గద్దించినప్పుడు ఒకలాగా మాట్లాడతారు. అలా మనం మాట్లాడకూడదు. దైవజనుడు అంటే మనం క్షేమం కోరేవాడు. ఇప్పుడు మీ తల్లిదండ్రులైన వారు ఉన్నారు, ఏదైనా తప్పిదము చేస్తే కొడతారు, తిడతారు అని చెప్పి నువ్వు వారితో మాట్లాడకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోతావా? వెళ్ళవు కదా. అలాగే దైవజనుడు కూడా నీ ఆత్మీయమైన మార్గమును సరిచేయడానికి, ఆత్మలో నిన్ను బలపరచడానికి, పురుకొలిపి దేవుని యొద్ద నిన్ను నిలబెట్టి పరలోక రాజ్యానికి చేర్చాలని ఆయన నీ యందు తాపత్రయం కలిగి నిన్ను గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు, ఆశీర్వాద మార్గమును నడిపించడానికి దైవజనుడు తాపత్రయపడతాడు. ఆ యొక్క కమ్యూనికేషన్లో మీకు బ్యారియర్ వచ్చి ఏం చేస్తున్నారంటే, అర్థం చేసుకోక దైవజనుడు తప్పుగా అర్థం చేసుకుని దూరం అవుతున్నారు. దేని స్తోత్రం. సత్యం మొదటిలో చేదుగా ఉంటుంది, దాని ఫలితము తీయగా ఉంటుంది తర్వాత. హల్లెలూయా. నేను చెప్పే మాటలు కూడా దేవుని మాటలు మొదటిలో మీకు ఇబ్బందికరంగా ఉండవచ్చు, దాని ఫలితం తర్వాత మీకు ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది. కులిపోయింది ముందుగా, ఎక్కడి వరకు కులిపోయిందో అక్కడికి ముందుగా కత్తితో కోసేస్తే అక్కడికి ఆగిపోద్ది, నొప్పిగానే ఉంటుంది. తర్వాత దాని ఫలితం ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక్కడ ఈయన ఎలాంటి వాడంటే బ్రతికించువాడిగా ఏలియా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చనిపోయినటువంటి లాజరుని బ్రతికించిన వాడిగా కనబడుతున్నాడు. ఏలియా ఎలా ఉన్నాడంటే గద్దించువాడిగా. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, నేను కాని యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రింటి వారు ఇశ్రాయేలు వారు శ్రమ పెట్టి వారైనారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషారాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతంకు పిలువపంపు చెప్పును. అహాబు ఇశ్రాయేలు వారందరినీ దూతలను పంపి ప్రవక్తలు కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. దేవుని ప్రియ సంగమా, యేసే నిజమైన దేవుడు, అలాగే యెహోవాయే దేవుడని ఆనాడు ఏలియా
గద్దించి చెబుతున్నాడు. అహాబు రాజుకు చెప్తున్నాడు, యెజెబెలు రాణికి చెప్తున్నాడు, బయలు ప్రవక్తలకు చెప్తున్నాడు. 1000 మంది సైన్యం ఒక పక్కనుంటే ఏలియా అనేటువంటి ఒక్కడే ఆ దేశములో యెహోవాయే దేవుడు, బయలు ప్రవక్తలు అషారే దేవులు, వీరు దేవుళ్ళు కాదు, మనుషుల యొక్క కల్పన తప్ప దేవుళ్ళు కారు వీరు, యెహోవాయే దేవుడు అని రోషము కలిగి బోధించిన వాడు, రాజులు సైతము రాణులు సైతము బయలు ప్రవక్తలకు సైతము గద్దించిన వాడిగా బోధించిన వాడిగా ఏలియా ఉన్నాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మనము కూడా ఏలియా వలె లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. ఈ లోకమును ప్రేమించిన యెడల దేవునికి మనం ఏమవుతామంటే శత్రువులు అవుతాం. ఏమవుతామండి? శత్రువులు అవుతాం. కాబట్టి నేను సంఘానికి ఎప్పటి నుంచో కొన్ని విషయాలు నేను చెబుదాం అనుకుంటున్నా. ఏలియా లోకములో కలిసిపోలేదు. ఏలియా మహారోషము కలిగిన వాడై దేవుని కొరకు బ్రతుకుచున్నాడు. మనం కూడా మహారోషము కలిగిన వారమై దేవుని బిడ్డలాగా బ్రతకాలి. కానీ లోకముతో ఏకమవ్వకూడదు. లోకానికి వేరుగా ఉండాలి. లోక మర్యాదలకి, లోక ఆచారాలకి, లోక నడకలకి మనం వేరై ప్రత్యేకముగా మనం బ్రతకాలి. తామర పువ్వు ఏటులోనే ఉంటుంది కానీ బురదనైనా కానీ మురికినైనా కానీ అంటించుకోదు. భక్తి అనే నునుపు కలిగి ఉంటుంది, అది ఏటులోనే ఉంటుంది, కానీ బురద నీరు అంటించుకో. భక్తులైన మనం కూడా పాపమనే లోకములో ఏలియా వలె ఉండినను కానీ పాపమనే బురదను అంటించుకోకుండా, లోకం అనేటువంటి బురదను అంటించుకోకుండా పరిశుద్ధంగా మనం జీవించాలి. గట్టిగా చెప్తాం, ఈ లోక మర్యాదలు విడిచిపెట్టాలి. అవి ఏంటో నేను చెప్తాను. ఒకసారి లైవ్లో వాయిస్ కట్టేయ. నలభై సంవత్సరాలు దాటినాడు నుంచి ఏలియాని దేవుడు వాడుకున్నాడు. అంటే దాగి ఉన్నవాడు, దాగిండి నేర్చుకున్నవాడు, దాచబడినవాడు ఏలియా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఎంతగా దేవునిలో మనము దాగి ఉంటామో అంతగా దేవుడు మనం వాడుకుంటాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నువ్వు ఏం చేసినా దేవుడు చూడాలి, దేవుడు చేయాలి, దేవుడు సహాయం చేయాలి. నేను మనుషుల కొరకు కాదు, నేను దేవుని కొరకే చేస్తున్నా. దేవుడే నన్ను చూడాలి, దేవుడే నన్ను దీవించాలి, దేవుడే నన్ను ఆశీర్వించాలి. ఎవరు గుర్తించినా, ఎవరు గుర్తించకపోయినా, ఎవరు మాట్లాడినా, ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు విలువిచ్చినా, ఎవరు విలువపోయినా దేవుడే నన్ను దీవించాలి, దేవుడే నన్ను చూడాలని దేవునిలో నువ్వు దాగి ఉంటే దేవుడు నిన్ను బలంగా ఈ లోకములో ఏలియాను వాడుకున్నట్లుగా వాడుకుంటాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు దాగిన వాడిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సేవ చేసి ప్రపంచమంతా బలముగా వాడబడినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. మోషే 40 సంవత్సరాలు దాగి ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు బహు బలముగా మోషేను వాడుకున్నాడు. గొర్రెలు కాచేటువంటి దావీదు దాగి ఉన్నాడు అడవిలో, ఎవరికి కనబడకుండా దేవుని దగ్గర నేర్చుకుని దేవుడు చూస్తే చాలు నాకని దేవునిలో దాగిన వారిని దేవుడు ఎంతో బలముగా వాడుకున్నాడు. నువ్వు ఏది ఇచ్చినా, ఏది చేసినా, నన్ను గుర్తించలేదు, నా గురించి చెప్పలేదు అన్న మనసు నీలోనికి రానియకుండా నువ్వు దేవునిలో దాగి ఉంటే, దేవునిలో నువ్వు దాగి ఉంటే దేవుడు నిన్ను బలముగా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు దేవునిలో దాగి ఉండాలి. నువ్వు ఏ చేసినా దేవునికే, ప్రార్థన చేసినా, పాటలు పాడినా, పరిచయం చేసినా, వాయిద్యాలు వంచినా, నీ కలిగిన దేనినైనను, దేవుని కృప ద్వారా పొందిన వాహనాలనైనను, ఉద్యోగాలైనను, వ్యాపారాలైనను, వ్యవసాయాలైనను, ఏది చేసినా దేవుని కొరకు నువ్వు చేసినప్పుడు దేవునిలో దాగి ఉండి నువ్వు చేయగలిగితే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని ఏం చేస్తాడంటే
హెచ్చిస్తాడు. 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు ఉండుడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాచబడిన అనుభవంలో రావాలి, దాగి ఉండే అనుభవంలోకి రావాలి, బయలుపడాలి, కనబడాలనే అనుభవంలోకి వస్తే దేవుడిని వాడుకోడు. దాగి ఉండాలి, నేను కనబడకూడదు, నేను దాగి ఉండాలి, నేను కనబడకూడదని దావీదులాగా దాగి ఉంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా కానీ ఎత్తైన స్థలంలో నిలబెట్టి దేవుడు నేను వాడుకుంటాడు. ఆమెన్ చెప్తా, ఆమెన్. అడవిలో ఉన్న వాడిని లాక్కొచ్చాడు, పిలిపించాడు దేవుడు. నువ్వు ఎక్కడో నేను ఎనగమాలో ఉన్నా అనుకుంటావేమో, ఇక్కడి నుంచి నీకు పిలిపి వస్తుంది, నువ్వు రా, ఇక్కడికి వచ్చి నిలబడు అంటుంది దేవుడు. నిన్ను పిలుస్తాడు దేవుడు. నన్ను ఎవరు గుర్తించట్లేదు అనుకో, మాకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎంతగా దాయబడతావో అంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమెన్ చెప్తాం. అలాగే ఈ ఏలియా రోషము కలిగిన వాడు, ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడేవాడు. 400 మంది బయలుదేవతలను ఆరాధిస్తున్నాడు. ఏలియా ఒక్కడే దేవుని ఆరాధిస్తున్నాడు. పారిపోయేవాడు కాదు, కానీ రోషము కలిగిన వాడు ఏలియా. పాపముతో ఏకీభవించేవాడు కాదు ఏలియా, పాపముతో పోరాడేవాడు ఏలియా. లోకములో మరి నిజము కాని దేవుణ్ణి రోషము కలిగి చాలామంది ఆరాధిస్తున్నారు, కానీ నిజమైన దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం ఎంత రోషంగా ఉండాలి. ఏలియా ఒక్కడే లోకమంతా ఒక పక్కనుంటే, ఏలియా ఒక్కడే నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి రోషము కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రాణం పోతున్న సంగతి తెలిసినా కానీ, ప్రాణం మీదకు వస్తుందని తెలిసినా కానీ రాజుకు వ్యతిరేకముగా, రాణికి వ్యతిరేకముగా, 400 బయలు ప్రవక్తలకు వ్యతిరేకముగా నిలబడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, నిజమైన దేవుడని రోషము కలిగి ఆ దేవుని ఆరాధించినటువంటి ఏకైక భక్తుడు ఏలియా ప్రవక్త. గట్టిగలు చెప్తాం, హల్లెలూయా. ఈనాడు నువ్వు లోకముతో ఏకము కావద్దు, లోకానికి నువ్వు వేరై ఉండాలి. రేపటి దినాలలో వినాయక చవితి అని వస్తూ ఉంటే, నేను రోడ్డు మీద వెళుతూ ఉంటున్నాను. దేవాలయంలో కనబడినటువంటి దేవుని ఆరాధించి పిల్లలే, దేవుడు ప్రార్థన ఆలకించి ఇచ్చిన బిడలే లోకానుసారమైన నడక నడుస్తూ, త్రాగి మరి ముందు తాగి సిగరెట్లు తాగుతూ, తలకి అవన్నీ కట్టుకుని వేసుకుని రంగులు పూసుకుని నిజము కాని దేవుని ఎదుట వారు తమ బలాన్ని, శరీరాన్ని వ్యర్థం చేసుకుంటూ దేవుని యొక్క ఉగ్రతకు గురైనట్లుగా నడుస్తున్నారు. నన్ను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఇక్కడ కూర్చున్న వారులారా, మీరు ఎప్పుడైనా కానీ దేవుడిచ్చిన ధనాన్ని లోకానుసారమైన వాటి కొరకు మీరు ధనమును ఇచ్చిన యెడల, బైబిల్ గ్రంథములు ఇట్లాగే వారి దేవుడిచ్చిన ధనాన్ని లోకానుసారమైన వాటికి ఇచ్చినప్పుడు తీవ్రమైన నష్టాన్ని పొందారండి. తీవ్రమైన నష్టం. దేవుని ఆశీర్వాదాన్ని దేవుని కొరకు కాకుండా, దేవుడిచ్చిన ధనాన్ని దేవుని కొరకు కాకుండా మరి ఒక దానికి లోకానుసారమైన వాటికి వాడితే దేవుడు దెబ్బ కొట్టి నీ దగ్గరున్న ఆ బలమైన ధనాన్ని తీసివేస్తాడు. ఆ దెబ్బ తినక మునిపే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రోషమిగిలిన భక్తి నువ్వు చేయి. ఏలియా అందరూ ఒక పక్కనుంటే, ఏలియా ఒక్కడే రోషము కలిగి దేవుని ఆరాధిస్తున్నాడు. నిన్ను గేలి చేయవచ్చు, హేళన చేయవచ్చు, ఎగతాళి చేయవచ్చు. నువ్వు సున్నితంగా భేదాలు కలిగిన వారికి ప్రత్యేకంగా ఉండు. మాది ఎందుకు తింటావు, నీవు మాలాగే ఎందుకు వస్తావు, మా భోజనాలు ఎందుకు తింటావు అని ఎప్పుడైనా ఎవరైనా భేదాలు కలిగి మాట్లాడుతున్నారంటే వారికి ప్రత్యేకంగా ఉండు. వారితో వాదం పెట్టుకోవద్దు, ప్రత్యేకంగా వచ్చేసాయి పక్కకి, వారితో వాదాలు పెట్టుకోవద్దు. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, నిజమైన దేవుని ఆరాధించే విషయంలో మనం ఎంత రోషముగా ఉండాలి. క్రైస్తవుడు నిర్లక్ష్యము చేసినంత రీతిగా దేవుణ్ణి, ఆలయాన్ని బైబిల్లో ఎవరు చూడండి, లోకములో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. క్రైస్తవుడు నిర్లక్ష్యము చేసినంత రీతిగా దేవాలయాన్ని, దేవుణ్ణి మరి ఎవ్వరూ నిర్లక్ష్యం చేయటం లేదు. నిజముగా దేవుడు నమ్ముకున్న వాడే నిర్లక్ష్యం చేస్తున్నాడు. నువ్వు రోషమిగిలిన ఏలియా వంటి భక్తి చేయి. నిర్లక్ష్యమైన భక్తి కాదు నువ్వు చేయవలసింది. దేవుని ప్రియ సంగమా, ఈనాడు ఏలియా వలె
నువ్వు రోషము కలిగి బ్రతకాలి, రోషము కలిగి జీవించాలి, రోషము కలిగి భక్తి చేయాలి. నిజ దేవుడిని నువ్వు రుజువుపరచాలి. దేవుని స్తోత్రం. ఇదిగో ఏలియాతో దేవుడు మాట్లాడాడు, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో, ఇదిగో మంచైనను వర్షమైనను పడదని చెప్పి దేవుడు ఆయన ద్వారా చెప్పించి ఏలియాతో చెప్పాడు, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో, నీవు అక్కడికి వెళ్ళిపోమని చెబితే ఆ రీతిగా సారేపాతు ఎదురాలింటికి వెళ్ళమంటే ఆ దేవుని మాట విని వెంటనే లోబడి మారు మాట మాట్లాడకుండా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళిపోయాడు. అలాగే గొప్ప ప్రార్థనాపరుడు ఏలియా, ఆయన ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్నిని దించి నిజమైన దేవుడు ఎవరో చూపించాడు లోకానికి. ప్రార్థనాపరుడని ఏలియా. గట్టిగా చెప్తా, నువ్వు ప్రార్థన చేస్తే రోగులు బాగుపడాలి, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోవాలి, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబాల్లో దేవుని కార్యాలు జరగాలి, నువ్వు ప్రార్థన చేస్తే నీ కన్నీరు తొలగిపోవాలి, నీ సమస్యలు తొలగిపోవాలి. అటువంటి ఏలియా లాంటి రోషము గల భక్తి నువ్వు చేయగలిగితే ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. నమ్మిన వారు చెప్పులు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు దేవుని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన ఆలకించిన ఆ యేసయ్య నీకు సహాయం చేయను గాక. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. యేసయ్య నీకు వందనాలు.